హే గైస్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా సరే ఇస్రాయెల్ ఇరాన్కి జరిగిన యుద్ధం కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే యుద్ధం అనేది అప్పుడే జరిగిందంటే కాదు. దానికి ముందు 39 రోజులు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కలిసి ఇరాన్తో చర్చలు చేశాయి. కానీ వాటికి వ్యతిరేకంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. దాంతో కోపం వచ్చిన ఇజ్రాయెల్ స్ట్రైక్ అటాక్ చేయగా ఇరాన్ కోసం మనకు తెలిసిందే 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ యొక్క ఖమేనీ హతమవడం జరిగింది. లేఖనాల్లో చెప్పిన రీతిగా యేసుక్రీస్తు రెండో రాకడలో రాజ్యం పైన రాజ్యం ఉంది అనే మాట నుండి సూర్యుడు నలిపోయే రోజు, చంద్రుడు ఎరిపోయే రోజు, అది మనం మార్చి 3వ తారీఖున జరగడం మనం చూసాం. ఇలాంటి అనేక సంఘటనలు యేసుక్రీస్తు రాకడలో వచ్చే ముందు సూచనలుగా చెప్పబడుతున్నాయి. మీకు ఒక విషయం ఏంటంటే, ఈ ఇరాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో అయలుత్తా ఖమేనీ అనే వ్యక్తి దాదాపు 47 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇస్తున్నాడు. దాదాపు ఈ యొక్క ఖమేనీ రాజ్యానికి అధిపతి అయినప్పటి నుంచి కూడా ఖమేనీ అమెరికా పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కానీ అనుకున్న సంఘటన ఏంటంటే, అన్ని మాట్లాడిన ఖమేనీ యుద్ధం ప్రారంభ రోజులోనే కాదు యుద్ధం ప్రారంభించబడిన కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం జరిగింది. అయితే నేను ఎందుకైతే సంతోషంగా చెప్తున్నానంటే, ఈ అయతుల్లా ఖమేనీ అనే వ్యక్తి ఈ యొక్క బుర్కా వేసుకున్న కారణంతో అనేక మంది స్త్రీలను ఊరి తీసి చంపేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నరహంతకుడు. ఆయన ఒక మత గురువు అయ్యి ఉండొచ్చు, కానీ నేను తప్పుపడతలేదు మతాలని. కానీ ఆయన చేసింది అక్షరాల ఖచ్చితంగా తప్పు. ఆయన తప్పును సమర్థించుకోవడానికి అనేక మందిని చెప్పడం ప్రారంభించాడు. న్యూక్లియర్ బాంబ్స్ అనేవి తయారు చేస్తూ ఇజ్రాయెల్ని అమెరికాని దాడి చేయడానికి ప్రయత్నాలు చేసే టైంలోనే ఈ యొక్క ఇజ్రాయెల్ రోరింగ్ లయన్ అనే దాంతో ఈ యొక్క యుద్ధం పేరు కట్టుకొని యుద్ధంలో గెలిచి చూపించారు. Everyone is a warrior until real warrior arrives.